హాయ్ స్టూడెంట్స్, లాస్ట్ క్లాస్లో ఒక ఎగ్జాంపుల్ ప్రోగ్రామ్ తీసుకున్నాం. సో ఫస్ట్ అక్కడ మనం తీసుకుంది ఏంటి అంటే ఒక 2 నెంబర్స్ని మనం ఇనిషియలైజ్ చేసుకుని 2 నెంబర్స్ని యాడ్ చేసి ప్రింట్ చేసాం. సో అక్కడ కొన్ని హెడర్ ఫైల్స్ని ఇంక్లూడ్ చేసుకున్నాము. ప్రింట్ఎఫ్ స్టేట్మెంట్ ద్వారా అవుట్పుట్ని ప్రింట్ చేసాము. అయితే ఇక్కడ మనం ఏం చూస్తాము అంటే స్టాండర్డ్ ఇన్పుట్ స్టేట్మెంట్స్, స్టాండర్డ్ అవుట్పుట్ స్టేట్మెంట్స్. యాక్చువల్గా మనకి సి ప్రోగ్రామింగ్లో మెయిన్గా scanf, printf ఈ 2 ఫంక్షన్స్ని తీసుకుని ఒకటి స్టాండర్డ్ ఇన్పుట్ స్టేట్మెంట్గా, సెకండ్ వన్ స్టాండర్డ్ అవుట్పుట్ స్టేట్మెంట్గా 2 స్టేట్మెంట్స్ని మనం వర్క్ చేస్తున్నాం. అయితే ఈ 2 స్టేట్మెంట్స్ని ఎలా యూజ్ చేయాలి, ఈ 2 స్టేట్మెంట్స్ని యూజ్ చేయాలి అంటే మనం ఏం ఇంపోర్ట్ చేసుకోవాలి అనేది చూద్దాము. సో ఫస్ట్ పాయింట్ ఏంటి అంటే స్కానఫ్ గురించి చూద్దాము. సో స్కానఫ్ ఏం చెప్తుంది, ఇట్ యాక్సెప్ట్స్ the values into the variables. It accepts the values into the variables. మనం అంటే యాక్చువల్గా ఏ ఈక్వల్ టు 10 అంటే మనకి 10 వచ్చి వేరియబుల్ అసైన్ అవుతుంది. కానీ స్కానఫ్ స్టేట్మెంట్ ద్వారా అంటే ఇట్ యాక్సెప్ట్స్ ద వాల్యూస్ ఇంటూ ది వేరియబుల్స్ ఫ్రమ్ ది కీబోర్డ్. మనం కీబోర్డ్ ద్వారా ఎట్ ఏ టైం కంపైలేషన్ టైంలో, రన్ టైంలో మనం వాల్యూస్ యూజర్ నుంచి తీసుకుని వేరియబుల్స్లోకి అసైన్ చేయాలి అంటే మనం స్కానఫ్ స్టేట్మెంట్ ద్వారా వాల్యూస్ని రీడ్ చేయాలి. అలానే దాన్ని ఎలా ఇస్తాము, సింటాక్స్ ఏంటి, స్కానఫ్ అనేది ఒక ఫంక్షన్ కాబట్టి కంపల్సరీ మనం మస్ట్ అండ్ షుడ్గా ఓపెనింగ్ పెరాన్సిస్ అండ్ రైట్ పెరాన్సిస్, ఏ ఫంక్షన్ అయినా కూడా మనకి పెరాన్సిస్ అనేవి కామన్గా ఉంటాయి. సో ఇక్కడ స్కానఫ్ కూడా ఫంక్షన్ కాబట్టి ఓపెన్ అండ్ క్లోజ్ పెరాన్సిస్ మస్ట్ అండ్ షుడ్గా ఇవ్వాలి. అయితే ఈ స్కానఫ్లో ఏమి ఇవ్వాలి అంటే ఫార్మాట్ స్పెసిఫైయర్స్ ఆర్ కన్వర్షన్ స్ట్రింగ్, అది వన్ పార్ట్. సో డబుల్ కొటేషన్లో మనం ఏమి ఇస్తాము అంటే ఫార్మాట్ స్పెసిఫైయర్ ఆర్ కన్వర్షన్ స్ట్రింగ్ ఇస్తాము, కామా %, వేరియబుల్ నేమ్. సో ఇక్కడ ఒకసారి చూడండి, డబుల్ కొటేషన్స్లో మనం ఒక పార్ట్ ఇచ్చాము, అలానే కామాతో సెపరేట్ చేసి సెకండ్ పార్ట్ ఇచ్చాము. దిస్ ఈజ్ వన్ పార్ట్, దిస్ ఈజ్ సెకండ్ పార్ట్. ఫస్ట్ పార్ట్లో ఏం చెప్తున్నాము, సెకండ్ పార్ట్లో ఏం చెప్తున్నాము అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ స్కానఫ్ అనేది కీబోర్డ్ నుంచి ఒక వాల్యూ రీడ్ చేయడానికి, కీబోర్డ్ నుంచి ఒక వాల్యూ రీడ్ చేస్తుంది అంటే ఒక వాల్యూ తీసుకొస్తుంది. ఆ వాల్యూ ఏ టైప్ ఆఫ్ వాల్యూ, మనకి ఎన్ని డేటా టైప్స్ ఉన్నాయి, ఇంటీజర్ వాల్యూ, ఆ ఫ్లోటింగ్ వాల్యూ, ఆ క్యారెక్టర్ వాల్యూ, ఆ డబుల్ టైప్ ఆఫ్ వాల్యూ, ఏ టైప్ ఆఫ్ వాల్యూ దానికి రిగార్డింగ్లో ఉన్న ఫార్మాట్ స్పెసిఫైయర్ ఆర్ కన్వర్షన్ స్ట్రింగ్ని మనం ఇక్కడ మెన్షన్ చేస్తున్నాం. మనం వేరియబుల్స్లో ఎన్ని వాల్యూస్ తీసుకుంటే అన్ని వాల్యూస్ యొక్క ఫార్మాట్ స్పెసిఫైయర్స్ ఇక్కడ ఉంటాయి. ఇక్కడ ఎటువంటి కామాస్తో మనం సెపరేట్ చేయకూడదు, జస్ట్ ఓన్లీ కంటిన్యూస్గా మనం వాల్యూస్ ఎంటర్ చేసుకుంటూ వెళ్ళాలి. ఫార్మాట్ స్పెసిఫైయర్స్ కామా, మనం ఏదైతే వేరియబుల్లో వాల్యూని స్టోర్ చేద్దాం అనుకుంటున్నామో ఆ వేరియబుల్ నేమ్ %సింబల్ మనం ఇవ్వాలి. %సింబల్ ఏం చేస్తుందండి, ఇట్ రిప్రజెంట్స్ ద అడ్రస్ ఆఫ్ ది వేరియబుల్, అడ్రస్ని రిప్రజెంట్ చేస్తుంది. మనం అంటే ఈ వాల్యూని తీసుకువెళ్ళి ఈ పర్టికులర్ వేరియబుల్ యొక్క అడ్రస్లో స్టోర్ చేయమని చెప్పడం కోసం మనం ఏం చేస్తున్నామంటే %సింబల్ యూజ్ చేస్తున్నాం. సో స్కానఫ్ యూజ్ చేసి ఏం చేయొచ్చు, ఇట్ యాక్సెప్ట్స్ ద వాల్యూస్ ఇంటూ ది వేరియబుల్స్ ఫ్రమ్ ది కీబోర్డ్. మనం కీబోర్డ్ నుంచి రన్ టైంలో వాల్యూస్ని తీసుకొచ్చి స్టోర్ చేయొచ్చు. అయితే సెకండ్ వన్ ఏంటి, ప్రింట్ఎఫ్. సో ఈ ప్రింట్ఎఫ్ ఏం చేస్తుంది అంటే ఇట్ అవుట్పుట్స్ the messages or variables on a screen. స్క్రీన్ మీన్స్ మనకు మోనిటర్ స్క్రీన్ మీద వస్తుంది. సో దీని యొక్క సింటాక్స్ ఏంటి అంటే ప్రింట్ఎఫ్. ఇక్కడ ప్రింట్ఎఫ్ కూడా సేమ్ ఫంక్షన్ కాబట్టి ఓపెనింగ్ పెరాన్సిస్ అండ్ క్లోజ్ పెరాన్సిస్. అయితే దీనికి ఏమి ఇస్తాము అంటే డబుల్ కొటేషన్స్, ఫస్ట్ మెసేజ్, మనం ఏ మెసేజ్ అయితే ఇద్దాం అనుకుంటున్నామో ఆ మెసేజ్ ఆర్ కన్వర్షన్ స్ట్రింగ్. ఇక్కడ కూడా మనం ఫార్మాట్ స్పెసిఫైయర్స్ ఇస్తాము. అయితే ఎలాంటి సిచ్యువేషన్స్లో ఇస్తాము అనేది మనం ముందు ప్రోగ్రామ్స్లో చూస్తాం. నెక్స్ట్ కామా వేరియబుల్స్. సో ఇక్కడ కూడా మనం 2 పార్ట్స్ తీసుకున్నాం. ద ఫస్ట్ పార్ట్ ఈజ్ డబుల్ కొటేషన్స్లో మెసేజ్ ఆర్ ఫార్మాట్ స్పెసిఫైయర్స్, కామా
సెకండ్ పార్ట్గా మనం డివైడ్ చేస్తున్నాం, దట్ ఈస్ వేరియబుల్స్ ఇస్తున్నాం. సో ఫస్ట్ పార్ట్ హియర్ అండ్ సెకండ్ పార్ట్. సో ఫస్ట్ పార్ట్లో మనం చెప్పేది మెసేజ్, ఏ మెసేజ్ ఇచ్చినా మీరు ఎలాంటి మెసేజ్ ఇచ్చినా కూడా తీసుకువెళ్ళి ప్రింట్ చేస్తుంది. అలానే వేరియబుల్స్ ఇస్తాం, అంటే సమ్ టైమ్స్ మనకి ప్రింట్ఎఫ్లో వాల్యూస్ ప్రింట్ చేయాల్సి వస్తుంది. వాల్యూస్ ప్రింట్ చేసేటప్పుడు మనం వేరియబుల్లో మనకు తెలుసు కదా అని వాల్యూ మనం ఇవ్వలేం. అలాంటప్పుడు మనం ఏం చేస్తామంటే వేరియబుల్లో ఆ టైంలో ఎంత వాల్యూ ఉంటుందో అదే ప్రింట్ చేయాలి. కాబట్టి ఆ వేరియబుల్నే మనం ఇక్కడ లింకప్ చేస్తాం. ఆ వేరియబుల్ని కామా తర్వాత సెకండ్ పార్ట్లో ఇస్తాము. దానికి సంబంధించిన ఫార్మాట్ స్పెసిఫైయర్ని మనం ఎక్కడ ప్రింట్ చేయాలో అక్కడ ఈ డబుల్ కొటేషన్స్ మెసేజ్ మధ్యలో మనం మెన్షన్ చేయాల్సి ఉంటుంది. సో అలా ఏంటి అంటే స్కాన్ఎఫ్ అండ్ ప్రింట్ఎఫ్ స్టేట్మెంట్స్ని మనం యూజ్ చేస్తాం. అయితే ఈ 2 స్టేట్మెంట్స్ అసలు యూజ్ చేయాలి అంటే మనం సి ప్రోగ్రాంలో ఏం చేయాలి? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం తీసుకునే స్టేట్మెంట్స్ #include stdio.h #include stdio.h అనే స్టేట్మెంట్ తీసుకుంటాము. ఆ స్టేట్మెంట్ తీసుకోవడం వల్ల ఈ 2 ఫంక్షన్స్కి సంబంధించిన ఫైల్స్ అన్నీ కూడా ఈ హెడర్ ఫైల్స్లో ఉంటాయి. stdio.hకి సంబంధించిన హెడర్ ఫైల్లో ఉంటాయి. మనం ఆల్రెడీ చెప్పాము స్టాండర్డ్ ఇన్పుట్ అవుట్పుట్ .h మీన్స్ హెడర్ ఫైల్. సో ఈ స్టాండర్డ్ ఇన్పుట్ అవుట్పుట్ హెడర్ ఫైల్లో ఈ స్కాన్ఎఫ్ అండ్ ప్రింట్ఎఫ్ ఫంక్షన్స్ ఉంటాయి. కాబట్టి మన ప్రోగ్రాంలో ఈ 2 కంపల్సరీ యూజ్ చేస్తాం మ్యాక్సిమం. ఆ 2 యూజ్ చేయాలి అంటే మనం ఫస్ట్ సి ప్రోగ్రామ్కి #include stdio.h అనే ఫైల్ని మనం తీసుకొచ్చి ఇంపోర్ట్ చేసుకోవాలి. సో ఇది ఎక్కడ ఉంటుంది అంటే మనకి సికి సంబంధించిన లైబ్రరీలో ఉంటుంది. అక్కడ నుంచి ఈ #include అనే సి ప్రీ ప్రాసెసర్ తీసుకొచ్చి ఆ stdio.h అనే ఫైల్ని మనకి తీసుకొచ్చి ఇంపోర్ట్ చేస్తుంది. సో దిస్ ఈజ్ స్టాండర్డ్ ఇన్పుట్ అవుట్పుట్ స్టేట్మెంట్స్. సో స్టాండర్డ్గా మనం ఫిక్స్డ్గా ఇన్పుట్కి సంబంధించి అవుట్పుట్కి సంబంధించి ఈ 2 స్టేట్మెంట్స్ని మనం కంపల్సరీ యూజ్ చేస్తాం.